హలో గైస్, చాలా రోజుల తర్వాత నేను లాంగ్ వీడియో పెడుతున్నా. ఇదే మన ఛానల్లో సెకండ్ లాంగ్ వీడియో. ఇవాళ రీజన్ ఏంటంటే నా బర్త్డే సెలబ్రేషన్స్ నేను అదే చెప్పుకున్నా వీడియో పెడుతున్నా. ఇప్పుడైతే మనమైతే గుంటూరు అయితే వెళ్ళిపోదాం. ఆ ఆటోలో అయితే వెళ్ళిపోతున్నాం. మనకైతే బస్సు దొరకలేదు, ఇంకా ఆటోలో అడ్జస్ట్ చేసుకుంటా వెళ్ళిపోవడమే. మాకైతే బస్సు అయితే రూ. 40 పడింది, ఆటో అయితే రూ. 50 అయిపోయింది. మీకు కూడా ఇలా ఉంటే కనుక కామెంట్ చేయండి, ఎంత పడుతుందో నేను తెలుసుకుంటాను. ఇంకా నేనైతే కాలేజ్ కాడికి అయితే వెళ్ళిపోతున్నాను. సరే, కాలేజ్ లో కలిసి ఫోన్ చేయగానే వీళ్ళిద్దరైతే వచ్చేసారు మన దగ్గరికి. మామ యాడికి మామ అంటే ఇంక నేను బిర్యానీకి అయితే వెళ్దాం అని చెప్పాను. ఇంకా నేను, పాలప్రసాద్, ఇంకా మావాడు రాంగ్ గా స్టార్ట్ చేశాడు. ఇక్కడ ఇన్స్టాగ్రామ్ ఐడీలు వస్తుంటే ఎదుగుతున్నాడు, లైట్లు వేసుకొని మరి చేస్తున్నాడు. ఈ మండీలో అయితే లైట్లు ఉండవంట. ఏదో లైట్ అంటే మనం ఇంకా లైట్లు వేసుకొని మరి అయితే మేము వీడియోలు తీసుకుంటున్నాము. అసలు ఈ పాలప్రసాద్ గడు చూడు వేరే లెవెల్ అన్నాడు. హితేష్ గాడు కానివ్వండి ఇంకా అంటున్నాడు. ఇంకా ఇంకా బిర్యానీ వచ్చేసరికి ఇంకా ఎన్ని వింతలు చూడాలనుకుంటున్నాను చూడండి. ఇంకా ఫస్ట్ స్టార్ట్ చేయడం వీడు ఇంకా ఇంకా రాలేదు బిర్యానీ మావ అని చెప్పేసి గేమ్ అయితే మొదలు పెట్టాడు. మీ బ్యాచ్ లో కూడా ఇలా బిర్యానీకి అని చెప్పి గేమ్ ఆడటానికి వచ్చినట్టయితే ఖచ్చితంగా కామెంట్ చేసేయండి. ఇంకా మన పాలప్రసాద్ గారు చాలా రోజుల తర్వాత కానొస్తున్నాడు. ఇంకా హితేష్, మా ఫ్రెండ్, ఇంకో ఫ్రెండ్, ఇంకా బిర్యానీ రాగానే అయితే ఒక్కొక్కరు స్నాపులు తీయటం స్టార్ట్ చేశాడు. ఇంకేది ఇంటికి వెళ్ళిపోగాలి ఆ జనాలు చూసి ఓయ్ ఫ్రీ బస్సులు దేనికి పెట్టారో కూడా నాకు అర్థం కాలేదు. ఇంటికి రాగానే మా ఫ్రెండ్స్ అయితే వచ్చారు, 10th క్లాస్ ఫ్రెండ్స్. వాళ్ళతో కాసేపు కేక్ కట్ చేశారు. కట్ చేయగానే ఇంతకీ వీళ్ళ పేర్లు తెలియదు కదా. వీడి పేరు అయితే శివ. అందగాడు మా సత్తంపల్లిలో అందగాడు ఎవడంటే మా శివని. శివ తర్వాత హర్షిత్ వస్తాడు, వాడు లేడు, బెంగళూరులో ఉన్నాడు. నెక్స్ట్ వీడియోలో ఖచ్చితంగా చూపిస్తాను. వీడైతే ఆశిష్, మోడల్ ఆశిష్. మామూలుగా ఉండదు, ఆశిష్ తో పెట్టుకుంటే మడత అయిపోద్ది. ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్ లో పెట్టుకోండి. ఇంకా మనకైతే 2 గిఫ్ట్లు అయితే వచ్చేస్తున్నాయి. ఈ ఒక గిఫ్ట్ ఏమో మా అక్క ఇచ్చింది, ఈ బ్రాస్లెట్ ఏమో మా నాన్న ఇచ్చాడు. ఎలా ఉందో కామెంట్ చేసేయండి.